ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। సభాదేవతాభ్యో నమః. అందరి పిల్లలు సంతోషంగా ఉంది. ఇవాటి నుంచి కృష్ణపక్షం స్టార్ట్. ఇంకా శుక్లపక్షం చెప్పకూడదు. పౌర్ణమి అయిపోయినప్పటి నుంచి ఇక కృష్ణపక్షం అనేది గుర్తుపెట్టుకోండి మైండ్లో. వారం మాత్రం మారుతుంటుంది. రేపు శనివారం, ఆదివారం. అక్షయ్ ముందుకురా, సుశీల్ ముందుకురా, కౌశిక్ ముందుకురా. ముందుకి కౌశిక్ నీటి చివరేయండి. కౌశిక్ ఇట్రా. అక్షయ్ అటు వెళ్ళిపో. సాండిత్య కథ వెళ్ళిపో. అదే మర్చిపోతాం. కూర్చో, అక్కడే కూర్చో. అందరు కొట్టడానికి వీలుగా ఉంటాం. ఆకపక్కే కూర్చో. శైవిక ఒక పక్కన కూర్చో. సుశీల్ వెనకకు పో. యశిక అక్క దగ్గర పో. ఒక్కొక్కళ్ళు మానిటర్ చేస్తుంటే సరిగ్గా బుద్ధిగా కూర్చుంటారు. సరే, ఇవాళ నుంచి కృష్ణపక్షం, ఇంకా శుక్లపక్షం అని చెప్పకూడదు. మీరు కృష్ణపక్షం అని చెప్పాలి. పౌర్ణమి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ అమావాస్య దాటంగానే శుక్లపక్షం. ఇది ఒకటి మెల్లగా మీకు అలవాటు అవ్వాలి, మైండ్కి ట్రైనింగ్. ఆషాఢ మాసం ఎలా మారుతుంది? ఒక శుక్లపక్షం, ఒక కృష్ణపక్షం అయిపోయాక ఆషాఢం తర్వాత ఏమొస్తుంది? శ్రావణ మాసం. అప్పటి నుంచి ఆషాఢం చెప్పకూడదు, ఇక శ్రావణ మాసం అని చెప్పాలి. ఇంకొక 4 రోజుల్లో ఉత్తరాయణం పోయి దక్షిణాయనం వస్తుంది. రేపటి నుంచి మీరు ఆయనం కూడా యాడ్ చేయాలి. దక్షిణాయనం అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి మీరు చెప్పేటప్పుడు మీ గోత్రము, నేను పరాశర గోత్రం, వెంకట శ్రీకాంత్ కుమార్. ఇవాళ ఇప్పుడు ఏ మాసం? ఆషాఢ మాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి, శుక్రవారం, నెక్స్ట్ దక్షిణాయనం. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నా. శుక్రవారం, దక్షిణాయనం. అర్థమైందా? ఇవి తెలుస్తుంటే ఒక 1 ఇయర్ మన ధర్మం ప్రకారం ఎంత బాగా వెళ్తుందనే క్యాలిక్యులేషన్ మీకు అలవాటు అవ్వాలి. ఈ దిక్కుమాల క్యాలెండర్ అలవాటు అయిపోయింది మనకి. మార్చు మూర్చొచ్చిన వాళ్ళలాగా. అర్థమైందా? జనవరి లాగా నాన్ సెన్స్ అన్నీ నేర్చుకుంటున్నాం. అది కాదు, అది అందరి కోసం ఫాలో అవ్వండి. కానీ మన కోసం ఫాలో అవ్వాల్సింది మన ధర్మమైన క్యాలెండర్, పంచాంగం. దాన్నే ఫాలో అవ్వాలి. సరే, ఇవాళ రోజున శృంగేరి పీఠంలోనూ మిగతా గుళ్ళ గురించి డిస్కస్ చేసేసి ఒక పుస్తకం అన్న కనీసం మనం కంప్లీట్ చేసుకుందాం. నోట్ చేసుకోండి. తర్వాత రామాయణం స్టార్ట్. రేపటి నుంచి దేవి భాగవతం, రామాయణం 2 ప్యారలల్గా నడుస్తాయి. ఆఖరి వారం ఏ గుడి? మలయాళ బ్రహ్మ సన్నిధి గురించి తెలుసుకున్నాం కదా. మలహనికేశ్వరాలయం కూడా తెలుసుకున్నాం. శృంగేరిలో పంచమహాగణపతులు ఉన్నారు. 5 గణపతులు ఉన్నారు, మహాగణపతులు వాళ్ళు. అది మేము చూడలేదు వెళ్ళినప్పుడు. ఈసారి గుర్తుపెట్టుకొని శుభా నోట్ చేసుకోండి. నేత్ర గుర్తుపెట్టుకొని చెప్పాలి నాకు. మనం మళ్ళీ శృంగేరి వెళ్తున్నాం కదా తొందరలో. గణపతిని ఆరాధ్య దైవంగా అర్చించే భక్తులకు శృంగేరిలోని పంచమ గణపతులు విశేష ధార్మిక ప్రేరణలు కలిగిస్తాయి. శృంగేరిలో గణపతి, కొంతమందికి ఇలవేల్పు గణపతి అయి ఉంటారు. గణపతిని వాళ్ళు ఇష్టదైవంగా ఇలవేల్పుగా కొలుచుకుంటారు. కొంతమందికి రాముడు వారు ఇలవేల్పు అయి ఉంటారు, కానీ వాళ్ళు ధార్మికంగా కొలుచుకునేది అమ్మవారు అయి ఉంటారు. ఇప్పుడు మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, కానీ నిత్య పూజలు ఎవరున్నారు? శివుడు, అమ్మవారు ఇద్దరు ఉన్నారు. కానీ వీళ్ళ పూజ చేయాలంటే ఆయన పర్మిషన్ తీసుకో, అందుకని ఆయన పైన పెట్టాం. అలా కొంతమంది నరసింహస్వామి ఉంటారు, కానీ వాళ్ళు శివుడు పూజ చేస్తుంటాడు. ఇష్టదైవం శివుడు, ఆరాధ్య దైవం అంటారు శివుడు. అది ఇలవేల్పు నరసింహస్వామి. అప్పుడు నరసింహస్వామికి చెప్పకుండా ఏం చేయకూడదు. ఈవెన్ బర్త్డేస్ చేసుకున్నా కూడా ఆయనకు చెప్పాలి, పెళ్ళి చేసుకున్నా చెప్పాలి. ఇప్పుడు మా ఇళ్లలో ఒక ఆచారం ఉంటుంది. మా ఇళ్లలో పెళ్ళిళ్ళు అయినా, బర్త్డేలు అయినా, మా పిల్లల ఫంక్షన్స్ అయినా, అబ్బాయిల దోతిగా ఏమన్నా ఒడుగైనా, అలాంటివి ఏమున్నా కూడా వెంకటేశ్వర స్వామికి ఒక వెడ్డింగ్ కార్డు ఇస్తాం, ఆర్ ఇన్విటేషన్ కార్డు ఇస్తాం. ఫస్ట్ పెద్ద ఆయన ఇంటికి ఆయనకి చెప్పే చేస్తారు. అలాంటి ఆచారం మంచిది. అప్పుడు అంటే దానికి ఎటువంటి విఘ్నం రాకుండా పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆయనకి దగ్గర నుండి చూసుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గర ఉంటే ఇంకేముంది, ప్రాబ్లమ్సే రావు. అందులో దేవుడే దగ్గరున్నాడు. ఇంకా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ కార్యక్రమం జరిగిపోదు. ప్రాబ్లం వస్తే అర్థం ఏంటి? ఆ కార్యక్రమం జరగకపోవడమే మంచిదని అర్థం. స్వామి దగ్గర ఉన్నా కూడా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ కార్యక్రమం జరిగితే డేంజర్ ఉందని అర్థం. అందుకే జరగలేదు అనుకోవాలి. అలా వినాయకుడు అధిపతిగా వాళ్ళకి ఇంటి ఇలవేల్పుగా ఉన్నవాళ్ళు ఆ వినాయకుడు పూజ చేస్తే వాళ్ళకి ఎన్నో ధర్మమైన మార్గాలు వినాయకుడే చూపిస్తాడంట. ఇలా చేయండి అని. కళ్ళలో కనిపించో, గురువు ద్వారా చెప్పో, విగ్రహంలోంచి పలుకో, ఏదో విధంగా నిజంగా విగ్రహంలోంచి పలుకుతుంది ఆ ప్రాణం. లేదంటే ఆ పరమాత్మ
విగ్రహం అని అనుకుంటున్నాం కానీ అక్కడి నుంచి ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి మాట్లాడేవాడంట. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నారా, ఆయన మన విగ్రహం అనుకుంటున్నారు. ఆయన మాట్లాడేవాడు. తొండమాన్ చక్రవర్తి వల్ల ఒక తప్పు జరిగింది. ఆ జరిగినందువల్ల అప్పటి నుంచి మాట్లాడడం మానేశారు. ఆయన రాజ్యంలో ఒక గర్భవతి ఒక భక్తుడు ఏం చేశాడంటే తిరుమల వస్తాను మొక్కున్నాడు. అంతకుముందు కూడా చెప్పాను, తిరుమల వస్తాను మొక్కున్నాడు. వెళ్తూ 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 భార్యను ఏం చేశాడంటే, రాజుగారు కదా ప్రపంచానికి పాలకుడు, రక్షణ వహించేది, రాజా నా భార్య కడుపుతో ఉంది, నేను తిరుమలకు వెళ్ళి రావాలి స్వామి దర్శనం చేసుకొని, అప్పటి వరకు నా భార్యని మీ చెంతలో మీ రక్షణలో ఉంచుతాను అని చెప్పి వెళ్తాడు. వెళ్తే ఈ రాజు ఏం చేస్తాడు, సరే అంటాడు. ఆ రాజు కూడా తిరుమల స్వామి భక్తుడు కాబట్టి సరే అని వెళ్ళిరా నేను చూసుకుంటాను. ఈయన వెళ్ళినవాడు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. కానీ ఈ రాజు ఏం చేశాడు, ఆమెను ఒక రూమ్లో పెట్టాడు, ఆమెకు అన్నం అందిస్తున్నాడు. కానీ ఆవిడ విషయం మర్చిపోయాడు. ఈయన వచ్చేసరికి ఆవిడ చనిపోయింది. గర్భంతో ఉన్న ఆవిడ చనిపోయింది, బిడ్డ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈయన రాగానే గుర్తొచ్చినారు, ఈయన భార్య ఒకటి ఉంది కదా మన దగ్గర, ఆవిడ చూసుకుంటాను మాట ఇచ్చాను కదా, అలా ఇలా అనుకుని రాజు బాధపడతాడు. అయ్యో స్వామి ఎంత తప్పు జరిగిపోయింది, నీ భక్తుడు యొక్క భార్య అంటే నీ భక్తురాలు నా వల్ల కారణంగా చనిపోయిందని బాధపడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది, నీకు ఇంత నిర్లక్ష్యమా, నా భక్తుల పట్ల రాజయ్యుండి నీకు ఇంత నిర్లక్ష్యమా, అందుకని ఈ రోజు నుంచి ఎవరితో నేను మాట్లాడకూడదని నియమం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తిరుమల స్వామి ఎవరితో మాట్లాడట్లేదు, కానీ నిజమైన భక్తులతో మాట్లాడతారు. నిజమైన భక్తులు అయితే మాట్లాడతారు. అంతకుముందు ఏంటంటే ఆయన దగ్గర పోయి మాట్లాడు, స్వామి మీకు ఇవాళ ఏం ప్రసాదం పెట్టమంటారంటే చెప్పేవాడంట, నాకు ఈ ప్రసాదం పెట్టి ఇది ఇష్టం అని. ఎంత బాగుంటుంది స్వామి ఇలా చెప్తుంటే. మనం దరిద్రం కాబట్టి చెప్పట్లే, ఆయన్ని అలా చేసుకున్నాం మనమే చేతులారా. కానీ నిజమైన భక్తుడు హాతీరామ్ బాబాజీ పాచికలే ఆడాడు. మరి ఉన్నాయి అంటే మనం అలా కొలవాలైంది. ఎవరెందుకు నాకే ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. కోవిడ్ టైంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏవి రన్ చేయట్లే, అప్పుడు అన్నీ మూసుకుపోయినాయి, ఎక్కడ లేదు. ఇన్స్టిట్యూట్లో కూడా స్టూడెంట్స్ లేరు, అంతా బంద్ అయిపోయినాయి. మేము అదే టైంలో కిందిళ్ళు కొనుక్కోవాలి, పైన ఆల్రెడీ మేము కొనుక్కున్నాం, కిందిళ్ళు కొనుక్కోవాలని లోన్ పెట్టుకుందాం అని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఆ టైంలో చేసే టైంలో ఎవరైనా స్టూడెంట్స్ లేని ఇన్స్టిట్యూట్కి లోన్ ఇస్తాడా, డబ్బులే రాని ఇన్స్టిట్యూట్కి లోన్ ఇస్తాడు. కానీ ఆ టైంలో లోన్ వచ్చింది నాకు, అది కూడా స్వామి దయ వల్ల. ఆయనకి లింక్ అయిన బ్యాంకుతోనే సంబంధం ఉన్న బ్యాంకులోంచే మాకు లోన్ వచ్చింది. కోవిడ్ టైంలో 2021లో పీక్ టైం, ఫస్ట్ వేవ్. మేమే షాక్లో ఉన్నాం, అసలు అట్లా లోన్ వచ్చిందని. ఎవరైనా ఇన్స్పెక్షన్ చేసి చూసి ఇస్తారు. పిల్లలు నాకు ఒక్క పిల్లాడు లేదు, నాకు రూపాయి రాదనే కదా అర్థం. ఇన్స్టిట్యూట్ ఉంటేనే నాకు డబ్బులు వస్తాయి, నేను సంపాదన ఇన్స్టిట్యూటే కదా, ధార్మిక సంపాదన. బయట వాళ్ళ కమర్షియల్ కాదు నేను అనేది. కమర్షియల్ అంటే ఫీజులు పెంచేసేసి బ్యాచ్లు పెట్టి హాయిగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంత మాట్లాడుకొని హాయిగా తిని లాస్ట్లో హాస్పిటల్కి పోయి బిల్లు కట్టేస్తే అయిపోయి, ఈ డబ్బులన్నీ అక్కడ కట్టుకోవాలి. నాకు అలా ఇష్టం లేదు కాబట్టి ఫీజులు తక్కువ పెట్టుకొని సర్వీస్, ఇది కూడా గురువు గారు ఇచ్చారు కాబట్టి తక్కువలో బెస్ట్ ఇవ్వాలని ప్లాన్. సరే అది పక్కన పెడదాం. అలా వినాయక స్వామి ఎవరైతే ఆయన భక్తితో కొలిస్తే, ఎలా అయితే మా శుభశ్రీకి నా మొక్కు గురించి చెప్పి ఇదే ఇంటి విషయంలో నేను మొక్కుకున్న లోన్ అయితే షిరిడీలో ఉన్న వినాయక స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటాను షిరిడీ స్వామికి కూడా చెప్పాను. నేను మర్చిపోయా, 4 ఏళ్ళు మర్చిపోవడం అంటే ఎన్నో పనులలో బిజీగా ఉండి గుర్తొచ్చినా కూడా వెళ్ళాలంటే కానీ వెళ్ళలేకపోతున్నాను. రీసెంట్గా మా శుభశ్రీ కల్లో కనిపించి, అది కూడా పంచముఖ గణపతి, ఏ గణపతి అయితే నేను అక్కడ దర్శనం చేసుకున్నానో ఆ గణపతే మా పెద్దమ్మాయి కల్లో వచ్చి నేనేదో లడ్డూలు చుడుతున్నట్టుగా, ఆయనకి ఏదో ఉండ్రాలు ఇవ్వాలన్నట్టుగా, ఆవిడ కల్లో నేను లడ్డూలు చుడుతున్నాను, చుట్టి స్వామికి ఇవ్వాలన్నట్టుగా. శుభశ్రీ అక్క ఏం చేసింది, వాళ్ళ అమ్మతో చెప్తుంది కదా, నేను పొరపాటు ఏదో పని మీద వెళ్ళి అక్కడ విని పంచముఖ వినాయకుడు చాలా బాగున్నాడు ఏదో చెప్తుంది, నాకు చెప్పలే ఏంటి అని చెప్పి నేను అడిగి విన్నా. మొత్తం వింటే ఆయన నాకు చెప్పకుండా మా అమ్మాయితో చెప్పి చేయించాడు. ఎంబడే అరుణాచలం వెళ్ళాల్సిన ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని షిరిడీకి పరిగెత్తాం. వెళ్ళి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ నా మొక్క ఏంటంటే ఇల్లు లోను నిజంగా మొక్కొచ్చు నాన్న, అంత పవర్ఫుల్. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నాదే ఎగ్జాంపుల్ ఎంతోమందికి చెప్పా ఇప్పటికీ, అందుకే వీడియో రికార్డింగ్లో కూడా చెప్తున్నా. ఎవరైనా విని వెళ్తారు, వాళ్ళ మొక్కులు ఏమంటే తీరుతాయి. పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ రూల్ ఉంది ఏంటంటే, మొక్కిన తర్వాత 41 రోజులు ఎవరికి చెప్పకూడదు ఆ మొక్కు గురించి. వీలైనంత వరకు పని ఎవరికి చెప్పకపోతే మంచిది. మొక్కు ఎప్పుడు తీరాలంటే ఎవరికి చెప్పకూడదు. మొక్కిన వాడికి ఒక్కడికి తెలవాలి, దేవుడికి తెలవాలి. అక్కడికి వెళ్ళి మొక్కి పని అయ్యాక స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదో ప్రసాదం ఇచ్చి థ్యాంక్స్ చెప్పి రావాలి, ఇది రూలు. అలా మొక్కేటప్పుడు కూడా ఆడవాళ్ళు ఎడంచెవిలో అక్కడ ఎదురుగా ఎలక ఉంటుంది, స్వామివారి ఎదురుగా అనింద్యుడు ఎలక ఉంటాడు. ఆయన ఆడవాళ్ళు అయితే ఎడంచెవిలో చెప్పాలి, మగవాళ్ళు అయితే కుడి చెవిలో చెప్పి రావాలి. నాకు ఫస్ట్ టైం మొక్కినప్పుడు ఆ రూల్ కూడా తెలుసో తెలీదో నాకు గుర్తులేదు, ఎందుకంటే నా 5-6 ఏళ్ల క్రితం నేను వెళ్ళింది షిరిడీకి. 6-7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. 4 ఇయర్స్ అంతే. ఇప్పుడు 25 కదా, 21 అరౌండ్ అంతే. ఆ లోన్ టైంలో 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు గుర్తు కూడా లేదు, బట్ ఆ సిస్టమ్ ఉంది అక్కడ. అయితే మా అమ్మాయికి చెప్పంగానే టక్కుమని అలర్ట్ అయ్యోహో ఇది నాకు సంబంధం కదా, స్వామివారు నన్ను కూడా ఇన్వాల్వ్ చేశాడు కల్లో, అందుకని అరుణాచలం క్యాన్సిల్ చేసుకొని అక్కడ పరిగెట్టాం.
విచిత్రం ఏంటంటే నేను స్వామివారికి మొక్కింది ఏంటంటే పని అయ్యాక ఉండ్రాళ్ళు ఇస్తాను మొక్కున. ఇప్పుడు ఉండ్రాళ్ళు చేయాలంటే అక్కడ ఎవరు చేస్తారు? మహారాష్ట్రలో ఉండ్రాళ్ళు కష్టం. అప్పటికే మేము ఉన్న చోట సత్రంలో అడిగాం ఏమైనా చేసి పెడతారంటే వాడు 10-15 ఉండ్రాళ్ళకి 5,000 అడిగాడు. వామ్మో ఇదేంటి పరీక్ష ఇట్లుంది ఏంటి అనుకున్నాం. సరే ఇంకేం చేసాం, స్వామివారికి చెప్పుకున్నా, స్వామి ఉండ్రాళ్ళు అన్నా కానీ అవ్వట్లేదు, పనిష్మెంట్ కింద నీకు లడ్లు ఇష్టం కదా అని చెప్పేసి ఒక 1/2 kg లడ్లు 2 ప్యాకెట్లు కట్టించుకున్నాం. ఒకటేమో ఆయనకి ఇచ్చేది, ఒకటేమో పనిష్మెంట్ కింద. ఓ 1/2 kg 1 kg చేసి ఇచ్చేద్దామని అనుకున్నాం. మోతీచూర్ లడ్డు 1/2 kg అయితే ఇంకో 1/2 kg పనిష్మెంట్ కింద. చేయలేదు కదా చెప్పిన పని, నువ్వు మాత్రం నాకు లోన్ చేసి పెట్టావు, నేను మాత్రం చేయలేకపోతాను. ఎందుకు? అప్పటికి ట్రై చేశాం చాలా, అవ్వలే. ఇంట్లోంచి తీసుకెళ్తే ప్రాబ్లం ఏంటంటే డే దాటితే పాడైపోయినట్టే, స్వామికి నైవేద్యం పనికిరాదు. కోరేసా, ఎట్లా తీర్చలే. అక్కడ పోగానే లడ్లు ఇచ్చాము, స్వామివారితో మాట్లాడి పూజారి గారితో మాట్లాడుతూ సందర్భాన చెప్పాం, ఇలా ఉండ్రాళ్ళు ఇస్తాను మొక్కున్నామండి, కానీ అవ్వలేదంటే, అయ్యో స్వామి రేపు బుధవారం రోజు ఉండ్రాళ్ళే మేము నైవేద్యం పెడతాము, మీకు కావాలంటే, అంటే ప్రతి బుధవారం అక్కడ ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారంట స్వామివారికి. అది నాకు తెలియదు, నేను మామూలుగా చెప్పాను. చెప్పకముందే ఆయన నుంచే వచ్చింది. యాక్చువల్లీ నేను చెప్పలే, ఇంకా ఆయన అన్నాడు బుధవారం మీరు ఏమైనా ప్రసాదానికి ఇస్తారా అని అడిగాడు. సరే ఉండ్రాళ్ళు కూడా ఇవ్వలేదు, అప్పటికి ఆయన ఉండ్రాళ్ళు అనే సంగతి చెప్పలే నాకు. బుధవారం ప్రసాదానికి ఏమైనా ఇస్తారా అని అడిగారు ఆయన నన్ను. తప్పకుండా ఇస్తానండి, ఎందుకంటే ఇగో లడ్లు ఇస్తున్నాను, యాక్చువల్లీ నేను ఉండ్రాళ్ళు ఇద్దాం అనుకుని అవ్వలేదంటే ఉండ్రాళ్ళు పెడుతున్నామండి అన్నాడు బుధవారం. అబ్బా దేవుడా ప్రాణం లేచి వచ్చింది. 501 రూపాయలు కట్టేసి దానిలో ఎంత ఉండాలకైతే అంత పెట్టేసి మీద మీరు పెట్టుకోండి స్వామి అని చెప్పేసి ఆయన నెంబర్ నోట్ చేసుకొని ఆ రిసీట్ తీసుకొని వస్తే అది అంత పర్టికులర్గా తీసుకుంటాడు. మన ప్రయత్నం సిన్సియర్గా ఉండాలి. వినాయకుడి దగ్గర గ్రేట్నెస్ అదే, మీరు సిన్సియర్గా కష్టపడండి, ఆయనే హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నాకేమైంది, లడ్డూలు తీసుకున్నాడు, ఉండ్రాళ్ళు తీసుకున్నాడు, నాకైతే సంతోషం. ఇంకా 2 kg ఇమ్మంటే కూడా ఇచ్చేస్తా ఆయనకి. మళ్ళీ మొక్కుకొని వచ్చా, ధర్మమైనవి ఏదో కోరిక ఒకటి మొక్కుకొని వచ్చా, అది జరిగితే మళ్ళీ వస్తాను స్వామి. అదేంటో మీకు చెప్పలేదుగా, బట్ మొక్కొచ్చా అంటే మళ్ళీ మొక్కుతా. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ మొక్కుతా, ఏమని నీ దర్శనం అవుతుండాలని మొక్కుతా, నీ దర్శనం అవ్వాలని మొక్కుతా. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ నీ దర్శనం అవ్వాలని మొక్కొస్తా. ఒక మహిమ వినాయకుడు అక్కడి నుంచి మనకు చూపిస్తున్నాడంటే దాన్ని వదులుతాడు ఎవడన్నా? బుద్ధునాడు ఎవడో వదలడు. నాకు ఎంత నచ్చాడు ఆ వినాయకుడు. గొప్పతనం ఏంటి తెలుసా? 5 ముఖాలు ఉంటాయి, హేరంబ గణపతి అంటారు. 5 ముఖాలు, ఆయన చుట్టూ 16 గణపతులు ఉంటారు. మళ్ళీ ఆయన చుట్టూ ప్రదక్షిణంగా 12 అనుకుంటా, 12 గణపతులు ఉన్నారు. పంచముఖ గణపతి, ద్వాదశ గణపతి అంటారు. ద్వాదశ గణపతి అయితే 12 గణపతులు ఉంటారు. 14 అనుకుంటా, 16 అనుకుంటా నాన్న. 6, 4 కదా, వెనకాల కూడా ఉంది కదా అని చెప్పారా పేరు, నాకు అది గుర్తులేదు. సరే 5, 12, 5, 16 ఏదో ఒకటి మొత్తానికి అయితే ఉంది. 12 అనుకుంటున్నా, ఏదో చూద్దాం. అయితే ఆ గణపతి దగ్గర ఏంటంటే అలా ఉంది, చూడ్డానికి విష్ణుమూర్తిలా ఉంటాడు. శంఖం చక్రం పట్టుకుని వినాయకుడు ఎక్కడ కనబడ్డా అక్కడ ఒక్కడే చోట ఉంటాడు. వినాయకుడి చేతిలో శంఖం చక్రం ఉంటుంది, లక్ష్మమ్మ వారు ఉంటుంది, లక్ష్మీ గణపతి లాగా. అర్థమైందా? పైన ఆదిశేషుడు ఉంటాడు. ఆదిశేషుడు శంఖం చక్రం అంటే విష్ణుమూర్తి అవతారం. అంటే ఆ విధంగా అక్కడ ఆయన వెలిశారు స్వామివారు. ఇది మీరు మొక్కుకోండి, మంచి మంచి ధర్మమైన కోరికలు మొక్కుకుంటే అక్కడికి వచ్చి మీరు ఒకసారి దర్శనం చేసుకొని మొక్కుకొని తీరాగా వెళ్ళి తీర్చుకోవచ్చు. సరే అలా వినాయకుడి సందర్భం వచ్చింది కాబట్టి అది చెప్పుకున్నాం. అది షిరిడీలో ఉంది. పంచముఖ గణపతి లేదా షోడశ గణపతి అంటారు, ఏదో ద్వాదశ గణపతి అంటారు, అది చూసుకోవాలి. అలా 1200 సంవత్సరాల నుండి ఎక్కడ ఈ గణపతుల గురించి చెప్తున్నారు. జగద్గురువుల పూజలలో గత 1200 సంవత్సరాలుగా 1200 years నుంచి శ్రీరత్న గర్భ గణపతి, శ్రీ శారదాంబ ఆలయంలో శ్రీ శక్తి గణపతి, శ్రీ విద్యాశంకరుల ఆలయంలో శ్రీ విద్యా గణపతి, శ్రీ మల్హనికేశ్వర ఆలయంలోని 400 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న శ్రీ స్తంభ గణపతి, శ్రీమఠంలోకి ప్రవేశించగానే ద్వారబంధంపై ఉండి అనుగ్రహించే తోరణ గణపతి. మేము దీనిలో 3 చూసాం మేము, ఇంకా 2 చూడలేకపోయాం, మాకు గుర్తులు కూడా లేదు. ఇప్పుడు గుర్తుందా? ఫస్ట్ది ఏంటి? శ్రీరత్న గర్భ గణపతి, 2వది శక్తి గణపతి, 3వది విద్యా గణపతి, 4వది స్తంభ గణపతి, 5వది తోరణ గణపతి. గర్భ గణపతి ఏమో ఆలయంలో ఉంది. అలానే శారదాంబ ఆలయంలో శక్తి గణపతి ఉంది, విద్యాశంకరుల ఆలయంలో విద్యా గణపతి ఉంది, అందుకే విద్యాశంకరులు విద్యా గణపతి అని. మల్హనికేశ్వర ఆలయంలో స్తంభ గణపతి ఉన్నారు. శ్రీమఠంలోకి ప్రవేశించగానే ద్వారబంధం పైన స్టార్టింగ్లోనే శృంగేరిలో లోపలికి వెళ్ళగానే ఒక గణపతి గడప పైన ఉంటారు. విచిత్రం,
అసలు మనం ఏం వెయిట్ చేస్తుంటాం, కింద తలుపుల్లా ఉంటుంది, పైన గణపతి ఉంటారు. పైన మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తలుపులు తీస్తారేమో వెయిట్ చేస్తున్నాం తలుపులు అంటే అది నిజంగా తలుపులు తీస్తే లోపల ఉన్నాడు అనుకుంటాం, చూస్తే అలానే ఉంటుంది అచ్చం. పైన ఉన్నారు, వెయిట్ చేస్తున్నాం, అందరూ వస్తుంటే ఉండమ్మా తలుపులు తీస్తున్నారు, సేవ జరుగుతుందేమో, వినాయకుడు ఏడి అంటున్నారు. అంత పైన ఎవరు చూస్తారు, ఎవరు చూడరు కదా. తలుపులు తీస్తారు, పూజారి అన్నాడు అక్కడి నుంచి, తలుపులు తీయరు స్వామి, అగో ఆయనే ఉన్నాడు, ఆయనే గణపతి, తోర గణపతి అంటారు అన్నారు. తోరణానికి కడతారు కదా గణపతి, తోరణ గణపతి ఆయన, తోరణ గణపతి ఆయన పైన. అయితే ఒకానొకప్పుడు శృంగేరి మీద అటాక్ జరిగింది, వేరే ధర్మం వాళ్ళు అటాక్ చేశారు. అప్పుడున్న స్వామి గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యులందరూ చెప్పారు, స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చేసారు, మన శృంగేరిలో ఉన్న సంపదనంతా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు, మన విగ్రహాలను నాశనం చేయడానికి వస్తున్నారంటే అప్పుడున్న పీఠాధిపతి ఏం చేశారంటే తన ఏకదండం తీసి తోర గణపతి వైపు ఇలా చూపించారు. తోర గణపతిలోంచి కొంత వేల సైన్యం బయటకు వచ్చి వాళ్ళందరినీ చంపేసింది. అది మన శక్తి, నిజంగా జరిగింది. నేను స్టోరీలు చెప్పట్లే, ఇంగ్లీష్ మూవీలో వాళ్ళు మనకి కాపీ కొట్టి స్టోరీలు మూవీలా తీస్తున్నారు, మన రియల్ ఫ్యాక్ట్స్ మనకి. తోరణ గణపతి అంత శక్తిమంతుడు, శృంగేరి వెళ్ళి తీరాల్సిన ప్లేస్, అందుకే చెప్తాను. అలా ఇలా మొత్తం తోరణ గణపతి ఇలా పంచమహాగణపతిలో పూజలు అందుకుంటున్నారు. శృంగేరిలో శ్రీ శక్తి గణపతికి జరిగే ప్రదోష పూజ భక్తులకు పరవశింపజేస్తుంది. శక్తి గణపతికి ప్రదోషంలో సాయంత్రం పూట పూజ జరుపుతారు. రేపు ఎల్లుండి వచ్చే చవితి అంటే ఏ రోజు అయింది? శుక్ర శని సోమవారం అయింది. మండే రోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి మన సమితిలో వినాయకుడి పూజ జరుగుతుంది. ప్రతీ నెల 6 పూజలు మన సమితిలో జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి సంకటహర చతుర్థి, సంకటహర చవితి అంటారు, సంకటహర చతుర్థి అంటారు. అంటే ఏమైంది? కృష్ణపక్షం స్టార్ట్ అయిన తర్వాత వచ్చే చవితి, పాడ్యమి విద్య తదియ చవితి వస్తుంది. అది సోమవారం అయింది. సోమవారం రోజు సాయంత్రం పూట వినాయకుడి పూజ. ఇదే పురాణం టైంలో, ఆ టైంలో పురాణం క్యాన్సిల్ పూజ వస్తుంది, అంతే తేడా. 6:30 to 7:30 అందరు అటెండ్ అవ్వచ్చు, ఎవరికి వీలైతే వాళ్ళు తేవచ్చు. తర్వాత మాస శివరాత్రికి శివాభిషేకం, ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం, అమావాస్య రోజు అమ్మవారి కుంకుమ అర్చన, అమావాస్య రోజు. ఆదివారం ఒక రోజున సూర్యుడికి పొద్దున పూట పూజ జరుగుతుంది, సూర్యనారాయణ స్వామి పూజ జరిగి పాయసం పెడతాం నైవేద్యం. ఒక మంగళవారం షష్ఠి కానీ స్కంద షష్ఠి కానీ సుబ్రహ్మణ్యుడు ఆరాధన. ఈ 6 పూజలు మ్యాండేటరీగా జరుగుతాయి ఎవ్రీ మంత్ సమితిలో. శంకరాచార్య వారి యొక్క షణ్మతాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా మనం 6 పూజలు చేస్తాం. మనందరం దాన్ని నమ్ముతాము, బిలీవ్ చేస్తామని. అర్థమైందా? షణ్మతాలు ఇవి. ఇది కాకుండా గురు పౌర్ణమి, మీద పర్వదినాలు వస్తుంటాయి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, వ్యాసపూర్ణి, అన్నీ ఏవారు కావచ్చు, భీష్మ ఏకాదశి, ఇవి నైమిత్తిక తిథులు అంటే పుణ్యమైన తిథులు. ఆ రోజున మనం లైట్గా ఏ దేవుడు వస్తే ఆ దేవుడు పూజ చేసుకునేది, కొంచెం పురాణమో భజననో ఏదోటి పెట్టుకునేది, ప్రసాదాలు తీసుకునేది, మళ్ళీ క్లాసెసే దేనికదే. ఈసారి అందుకే అయ్యప్ప స్వామి దీక్ష ముందే వేసుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ వినాయకుడి నుంచి వరుసగా జనవరి వరకు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి మనకి. ఈసారి కార్తీక మాసంలో అయ్యవారి ముందు అట్లీస్ట్ సహస్ర దీపాలంకరణ సేవ, అందరు దీపాలు తెచ్చుకొని ఇక్కడ పెడతాం, వెనకాల అలంకరణ పెట్టాం. ఈసారి ఓమో శ్రీచక్రమో ఇలా పెట్టి ఇక్కడ పెద్ద ముగ్గులు వేసి అమ్మవారి ముందు చేస్తున్నాం. ఒక ప్లాన్ నడుస్తుంది, చూద్దాం. అప్పటికి ఎవరు వాళ్ళు దీపాలు తెచ్చుకోవాలి చెప్తాను, ఎంతమంది ఎన్ని తెస్తారు చెప్తాం. ఎవరికి వాళ్ళు వచ్చేది నీట్గా వెలిగించేది సెంటర్లో పెట్టి సైడ్ వాకింగ్ ట్రాక్ వదిలేసుకోవాలి. మొత్తం డిజైన్ ఇక్కడ చేసుకుంటాం. అప్పటికి చూద్దాం, ఇంకేమైనా గోడ ఉంటుందో వెళ్ళిపోతుంది ఏంటో తెలియదు. అప్పటికి చాలా మార్పులు జరుగుతాయి, చూద్దాం అమ్మవారి దయ. ఇలాంటిది ఒక ప్లాన్ సమితిలో చేసుకుంటాం. ఎందుకు? ధర్మం మీరు నేర్చుకోవాలి, పూజలు మీరు నేర్చుకోవాలి, ఎంత చేస్తే అంత బాగుంటాయి. ఫ్యూచర్లో మీరు మీ మ్యారేజ్ అయ్యాకనో గృహస్థుడు అయ్యాకనో ఫ్యూచర్లో మీరే ఇవన్నీ మీ ఇళ్లలో జరుపుకోవాలి, లేదంటే మీరు నేర్చుకొని గుళ్ళల్లో జరపాలి. పోయి ధర్మమైన కార్యక్రమాలు జరిగితేనే మన ధర్మం బ్రతుకుతుంది. అందుకోసం మనం ముందుకు తీసుకెళ్ళాలి. సరే, శ్రీ జనార్దన స్వామి వారి సన్నిధి ఇంకొకటి జాగ్రత్త వినండి. విష్ణు భక్తులు ఆసక్తితో పూజించే శ్రీ జనార్దన స్వామి వారి ఆలయంలో ఆంజనేయ స్వామి ఉన్నారు, గరుడు ఉన్నారు. అక్కడ జనార్దన స్వామి మనం చూసాం. శ్రీ శారదాంబ ఆలయం పక్కన శ్రీ కోదండరామస్వామి ఆలయం కూడా భక్తులు ఉన్నారు. అక్కడ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. హనుమంతుల వారు కూడా ఉన్నారు. చాలా బాగుంటారు హనుమంతుల వారు, ఎంత బాగుంటారు. ఇప్పుడు మనం రాసిన హరిహర ఫామ్స్ అన్నీ కూడా ఆ స్వామివారి దగ్గరికే వెళ్ళాయి, కోదండరామస్వామి వారి దగ్గరికి. సరే, శృంగేరిలో శ్రీశక్తులు అమ్మవారుగా వెలిసిన అమ్మవార్లు ఎవరు చూద్దాం. శక్త్యం సమగు శ్రీ శారదాంబ అంటే సరస్వతీదేవి, శృంగేరిలో ప్రధాన ఆరాధ్య దైవము. ఆచార్య స్వాములు పూజలో నిత్యం ఆరాధింపబడే స్ఫటిక మేరు మహాశక్తి యంత్రాన్ని దర్శించి
పూజించేందుకు భక్తులు శృంగేరికి తరలి వస్తుంటారు. స్ఫటిక మేరు మహాశక్తి యంత్రం అదే మన దగ్గర చిన్నది ఇక్కడ ఉంది. స్ఫటిక మేరు శ్రీచక్రం మన దగ్గర ఉంది, అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది. మీరు అయ్యాక నన్ను అడగండి, చూపిస్తా. చిన్నది. ఇవాళ రేపు మా పిల్లలు కొంతమంది చాలా నిష్టగా ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. ఏది పెద్ద పిల్లలు అయిపోయారు, మీరంటే చిన్నపిల్లలు, మీకు ఇప్పుడే కుదరదు. 18 years దాటి ఉండాలి. పెద్ద పిల్లలు అయ్యి జాబ్ చేసుకునే వాళ్ళు మేము పూజ చేస్తామంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా అర్థం చేసుకొని వాళ్ళని క్వశ్చన్స్ అడిగి కుదురుతుందా లేదా కనుక్కొని వాళ్ళకు ఒక సాలగ్రామము స్ఫటికలింగం శ్రీచక్రం ఇదే ఇచ్చి పూజా విధానం నేర్పించి ఇంట్లో చేసుకునేటట్టుగా తయారు చేస్తున్నాం పిల్లల్ని. మన సమితి నుంచి అలా కూడా తయారవుతుంది. అలాగే ఇప్పటికీ 5-6 జంటలు లేదంటే బ్యాచిలర్స్ ఒక 6 to 7 మెంబర్స్కి మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేశాము. వాళ్ళ ఇంట్లో మంచిగా శివుడికి అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారు. మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒకళ్ళకి ఏమో బిడ్డలు కావాలంటే అబ్బాయి కావాలంటే అబ్బాయి పుట్టారు, ఒకళ్ళకి కారు కావాలంటే కారు, బండి అంటే బండి, ఒకళ్ళు ఇల్లు కావాలంటే ఇల్లు, ఒకళ్ళకి ఉద్యోగం అంటే ఉద్యోగం. ఇలా వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళ ఇంట్లో ఉన్న దైవము వాళ్ళకి ఇచ్చాడు. ఆ నమ్మకం ఇక్కడ గురువు మీద అలానే ఇక్కడున్న పీఠం మీద నమ్మకం పెట్టుకొని మన పూజలో ఉన్న స్వాముల్ని వాళ్ళకి ఇస్తున్నాం. అంటే ఫస్ట్ ఇక్కడ పెట్టి పూజ చేసి ఈ అమ్మవారి దగ్గర పర్మిషన్ తీసుకొని అయ్యవారిని ఇచ్చి పంపిస్తున్నాం. అలా చేస్తున్నారు. మీరు కూడా నిజంగా సిన్సియర్గా ఉండి పెద్దగా అయ్యాక బాగా చదువుకొని మీరు ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీకొట్టు చిన్న పూజ గది ఇంట్లో పెట్టుకొని మన దగ్గర నుంచి స్వామివారిని అవన్నీ సమకూర్చుకొని అక్కడ పూజ ఎలా నేర్చుకొని చేసుకోవచ్చు. సో దట్ మీ లైఫ్ ఎప్పుడు బ్రైట్గా హ్యాపీగా ఉంటుంది. అది మనం చేయొచ్చు. సమితి నుంచి అలా అవుతున్నాయి. సరే, అలా మేరు శ్రీచక్రం ఉంది, మహాశక్తి యంత్రం ఉన్నారు అక్కడ, అమ్మవారు కొలువై ఉన్నారు. శృంగేరికి దక్షిణాన వనమధ్యంలో వెలిసిన వనదుర్గాంబ, ఇది మనం చూడలే. వనదుర్గాంబ నోట్ చేసుకోండి. శృంగేరి వెళ్ళాం కానీ వనం మధ్యలో ఉన్నారు, మనం పోలేదు. వనదుర్గాంబ. ఉత్తరాన వెలిసిన శ్రీ కాళికాంబ, ఏమో నాకు గుర్తులేదు. కాలభైరవుడు, కాళికాంబ పోతే నేను ఇలా ఎందుకుంటాను, గుర్తుపెట్టుకుంటాగా. తూర్పున చిన్న కొండపైన ఉన్న శ్రీ కాలభైరవ స్వామి, ఇది వెళ్ళాం. పశ్చిమాన శ్రీ ఆంజనేయ స్వామి, శతాబ్దాలకు పైగా శృంగేరి క్షేత్ర రక్షదైవాలుగా భక్తులను వీళ్ళంతా రక్షణ కల్పిస్తున్నారు. శృంగేరి సరస్వతి అమ్మవారి టెంపుల్ని కాపాడడానికి 4 ఉన్నారు. ఒకటి వనదుర్గ, ఇంకోటి కాళికాంబ, ఇంకొకటి ఆంజనేయ స్వామి, ఇంకోటి కాలభైరవుడు. 4 దిక్కులో ఉండి ఆ టెంపుల్ని కాపాడుతున్నారు. ఎవరైనా దుష్టశక్తులు వస్తే వీళ్ళు హరిస్తారు. అలా తోరణ గణపతి లాస్ట్ ఫైనల్. శ్రీమద్ అభినవ విద్యాతీర్థుల మహదనుగ్రహం చేతవలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి తుంగ ఉత్తర భాగంలో ఉంది. ఆదిత్యోపాసకులైన భక్తులను కరుణించే శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం తుంగానది దక్షిణ తీరంలో కొండ కింద వనంలో ఉంది. ధ్యానానికి ఈ ప్రదేశం సముచిత స్థలంగా ఉంది. నెక్స్ట్ టైం ఇవి నోట్ చేసుకొని ఈసారి శృంగేరి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని ఇవన్నీ వెతికి పట్టుకోవాలి. సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇది ధ్యానానికి ఉచితమైన స్థలం. అంటే అక్కడికి వెళ్ళంగానే ఆ నేచరు, ఆ సైలెన్స్, ఆ సేఫ్టీ, అలా కళ్ళు మూసుకుంటే ఆ నీళ్ళ సౌండ్, ఆ పక్షుల సౌండ్, ఆ చల్లటి గాలి చాలా బాగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాలు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. న్యూ